హలో ఎవ్రీవన్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ని కొత్తగా స్వీట్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ స్వీట్ అనేది మీకు కొత్త సంవత్సరానికి మంచి శుభారంభం ఇస్తుంది. సో ఇది మీరు చాలా కష్టపడకుండా ఈజీగా తయారు చేసుకునే స్వీటు. ఇక కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బెల్లం 1 కప్పు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, అరకప్పు పుట్నాల పప్పు. ఈ 4 రెడీగా పెట్టుకోండి. ముందుగా ఒక బాండీ తీసుకొని పల్లీలు వేయించుకోండి. పల్లీలు ఇలా పొట్టు ఊడేలాగా మంచిగా వేయించుకోండి. మీరు మొదలు స్పీడ్ ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు, తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో మంచిగా స్లోగా పల్లీలు బాగా వేగిపోవాలండి. అప్పుడే మీ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత నువ్వులు వేసుకోండి అదే బాండీలో. ఇప్పుడు నువ్వుల్ని కూడా మంచిగా స్లో ఫ్లేమ్లో చిటపటమనేదాకా వేయించుకోండి. నువ్వులు బాగా వేగిపోయాక తీసేయండి. ఇప్పుడు మూడింటిని కలిపేసుకోండి. బెల్లంతో కలిపి మీరు మిక్సీ పట్టుకోవడమే, అంతే, మీ స్వీట్ రెడీ. సో స్లోగా చల్లారాక మాత్రమే మంచిగా మిక్సీ పట్టుకోండి. మీరు 3 ఒకేసారి కలిపి 2 కోర్సెస్గా గ్రైండ్ చేసుకోండి, ఓవర్లోడ్ చేసుకోకుండా. సో ఇక్కడ నేను మిక్సీ పట్టి ఒక లోడ్లో మాత్రం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లాన్ని యాడ్ చేస్తే బెల్లం దంచుకొని గ్రైండ్ చేయండి. ఫస్ట్ దంచుకొని పెట్టుకొని గ్రైండ్ చేస్తే ఇలా అన్ని మిశ్రమం అంతా మంచిగా బెల్లము పౌడర్లతో కలిసిపోతుంది. పల్లీలు, నువ్వులు, పుట్నాల పప్పు, బెల్లం అన్నీ కలిసిపోయి మంచి పౌడర్లా తయారవుతుంది. మీకు ఆ తేమతోటే మీకు లడ్డు కట్టడానికి వస్తుంది. మీరు కావాలనుకుంటే నెయ్యి కరిగించుకొని, ఇక్కడ నేను నెయ్యి పోసాను, మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేకపోతే ఇక అలాగే కలుపుకోండి. మంచిగా నెయ్యి, బెల్లం, పుట్నాల పప్పు, నువ్వులు, పల్లీల పొడి అన్నిటికీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఉంటాయి లడ్డూలు. మీరు ఇంకా నెయ్యి రాసుకొని, చేతికి నెయ్యి రాసుకొని అలా లడ్డూల్లాగా చుట్టుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో వచ్చేలాగా తీసుకొని కట్టుకోండి. ఈ లడ్డు అనేది చాలా బాగుంటుంది. ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు, నువ్వులు ఉన్నాయి కాబట్టి, పుట్నాల పప్పు ప్లస్ అన్నీ హెల్దీ. వింటర్లో మీ బాడీ డ్రై అయిపోకుండా మంచి తేమగా ఉంచుతుంది. ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా హెల్దీ, న్యూట్రిషన్ బండాగారం అని చెప్పొచ్చు. ఐరన్ ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు బాగా తినవచ్చు. పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ సఫిషియెంట్గా అందుతుంది.